లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిస్టేను విధుల నుంచి తొలగించాలన్నారు విద్యార్థి సంఘాల నాయకులు. వరంగల్ కేయూ యూనివర్సిటీ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు ఎస్ఎఫ్ఐ నాయకులు. కేయూలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘం నేతలు. ఏదైతే నిన్న కాకతీయ యూనివర్సిటీలో ఒక పాల వ్యాపారి దగ్గర 9 లక్షల రూపాయలు బిల్లు శాంక్షన్ చేయాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలి, అదే విధంగా మా సార్కి ఇంత ఇవ్వాలి, నాకు ఇంత ఇవ్వాలని చెప్పేసి అతన్ని డిమాండ్ చేస్తే నిన్న అతను లంచం ఇవ్వడం నచ్చక అతను ఏసీ పట్టించడం జరిగింది. ఏది లంచం తీసుకున్న ఏఆర్ కిస్టేను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి ఈ కాకతీయ యూనివర్సిటీలో లంచగొండలకు తావులేదని ఒకటి ప్రూఫ్ చేసుకోవాలని ఈ వీసీ విషా గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఆర్ కిస్టే గారిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకొని అతను చెప్పిన మా సార్ కొంత ఇవ్వాలో నాకు కొంత అంటే ఆ సార్ ఎవరో చేర్చాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అతను చిన్న తిమింగలం, అతను వెనుకున్న పెద్ద తిమింగలం ఎవరెవరే ఉండే అనేది కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో సిబిఐతోని సమగ్ర విచారణ చేపట్టి ఆ పెద్ద తిమింగలను బయటికి తీయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అమ్మ గవర్నర్ గారు, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీ జరుగుతున్న వాటి పనుల పైన, న్యాక్ బిల్లుల పైన, అదేవిధంగా హాస్టల్ ఆఫీస్ పైన, ఆడిట్ ఆఫీస్ పైన అన్ని డిపార్ట్మెంట్ పైన సమగ్ర విచారణ చేపట్టి సిబిఐతో విచారణ చేపట్టి ఏదైతే అవినీతి అధికారులను ఏరి పారేయాలని మేము కోరుతా ఉన్నాను.